ప్రియమైన దేవుని వర్లారా, ఏదే కాలంలో మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేస్తూ ఈ ఉదయకాలపు ఆన్లైన్ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రార్థన చేసుకుని పరిచయంలోనికి వెళదాం. దయచేసి ఎవ్వరు కూడా అనాలోచితంగా శ్రద్ధగా ఉండకుండా ప్రార్థనలో ఏకీభవించమని మనం చేస్తూ పరిశుద్ధమైన దేవుని మాటల్లోనికి వెళ్ళబోయే ముందుగా చివరి ఆదివారంలోనికి దేవుడు ప్రవేశపెట్టారు. దీన్ని బట్టి తండ్రిని స్తుతిస్తూ ఏ యోగ్యత అర్హత దేవాది దేవునికి మరొకసారి స్తుతులు చెల్లించుకుంటూ వాటి పరిచర్లకు వెళదాం. సోదరులు రవితేజ గారు ప్రార్థన చేసి పరిచర్లు కొనసాగిస్తారు. రవితేజ గారు వందనాలండి, ప్రార్థన చేసి పరిచర్యను కొనసాగించండి. పరలోకమున్న నా తండ్రి, ప్రేమమయుడ, కన్న స్వరూపి తండ్రి, మొదటిగా మాకింత మంచి ఆరోగ్యాన్నిచ్చి ఇంత మంచి ఆయుష్నిచ్చి ఈ ఉదయకాల సమయాన్ని తండ్రి మీ మనసునే బైబిల్ వినటానికి మరియు వివరించటానికి ఇంత మంచి అవకాశం దయచేసినందుకు మీకు ముందుగా వేరే స్థితులు స్తోత్రం చెప్తున్నాను తండ్రి. తండ్రి అలానే నీ మనసుని బైబిల్ వివరించబోతున్నా నాకు నా సొంత మాటలు కాకుండా నా ద్వారా మీరు ఏ మాటలు చెప్పాలనుకుంటున్నారో కేవలం ఆ మాటలు మాత్రమే నా నోట్లోంచి వచ్చేలా దయచేయండి తండ్రి. నన్ను మీరు నోటి బోరగా ఉపయోగించుకోండి తండ్రి. అంటే అలానే ఎవరైతే మాటలు వింటున్నారో విన్న మాటలు విని వదిలిపెట్టకుండా వాళ్ళ జీవితంలో చూపిస్తూ మా తప్పులను సరి చేసుకుంటూ తండ్రి ఆ మహిమ ఘనత మీకే తేవటానికి మా అందరికి మంచి బ్రతుకులు దయచేయమని ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతోనూ మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన స్నామని అడిగి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. మన వాక్యాలకు వెళ్ళిపోదాం. అలానే మనం ఎప్పట్లాగే మేము చెప్పే టైటిలే రాజ్యాన్ని తిరగని రాజులు. మళ్ళీ చెప్తున్నాను, టైటిల్ పేరు రాజ్యాన్ని తిరగని రాజులు. ఇప్పటిదాకా మనం 4 భాగాలు అయిపోయినాయి, ఇది 5వ భాగం. ఈ రాజ్యాన్ని తిరగని రాజుల్లో మనం చూస్తున్న రాజు సౌలు గారు, ఇశ్రాయేలుకు మొదటి రాజు. అసలు అంటే కొత్త ఎవరైనా వస్తే కనుక వాళ్ళ గురించి ఒక 2 నిమిషాలు చెప్పుకొని మనం ముందుకు వెళ్ళిపోతాం. ఇప్పటిదాకా మీకు 4 భాగాలు చెప్పాను, ఇది 5వ భాగం. అసలు ఎందుకు ఈ భాగమే చెప్పాలి, ఎందుకు ఈ టైటిల్ పెట్టాలని ఆలోచించగలిగితే పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. మీరు యాజకులైన రాజులు, రాజు సమూహము మీరు. అలానే అక్కడ ఇంకో మలుగు కనపడతా ఉంటుంది మనకి, దేవుని సేవకులు లేకపోతే దేవుని జనాంగము. అయితే మనమైతే అన్ని ఆలోచించుకోవట్లేదు, కానీ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏదైనా ఉంది అంటే అది కేవలం రాజుల గురించి. దేవుడు మనకని కొన్ని బిరుదులు ఇస్తున్నారు. బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధులు అనే బిరుదు ఎలా వస్తుందో అనే యాజకుల రాజుల బిరుదు అని మనకు అలానే వస్తుంది. కాబట్టి ఈ రాజు అనే పదం ఒక్కసారి మనం ఆలోచిద్దాము. ఇదేదో మనకి ఒకప్పుడు స్థాయి కాదు, ఇది ఒకప్పుడు మన పాపిగా ఉన్నాం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. అలాంటి పాపం ఉన్న మనకి, ఒక పాపిగా ఉన్న మనకి ఒక్కసారిగా ఒక పెద్ద బిరుదు మనకి దేవుడు ఇస్తున్నాడు. ఆ బిరుదులో మొదటి రాజులు అని. ఒకప్పుడు పాపంలో మళ్ళీ పడకూడదు అంటే, ఇప్పుడున్న రాజు అనే బిరుదు మనం నిలబెట్టుకోవాలి అంటే, ఒకప్పుడు రాజులు చేసిన తప్పులు మనం చేయకూడదని అనుకుంటూ వాళ్ళు చేసిన తప్పులు మన జీవితంలో ఉన్నాయేమో అని చూసుకుంటూ వెతుక్కుంటూ ఆ తప్పులు మనలో ఉంటే గనక ఆ తప్పులు సరి చేసుకోవాలని ఒకే ఒక్క ఆలోచనతో మొదలుపెట్టిన భాగం ఇది. అలానే ఇంకో కోణం జాగ్రత్తగా ఆలోచించగలిగితే రాజుల చరిత్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు చాలా మంది బైబిల్ పట్ల తప్పు పట్టాలను, బైబిల్ ఏదో ఖచ్చితంగా ఏదో మనుషులు రాశారను, అది ఇంకెవరేదో రాశారను నిరూపించేది దైవ గ్రంథము కాదు అని చెప్పి ఎంతమంది తప్పు పట్టాలని వాళ్ళు అడుగుతున్న. ముఖ్యంగా వాళ్ళు అడిగేది ఒకటి, చరిత్రలో సాక్ష్యాలు, సైంటిఫికల్ ఎవిడెన్స్. చరిత్రలో మీకు తెలియాలన్నా, సైంటిఫిక్ ఎవిడెన్స్ మీకు కావాలన్నా
ఖచ్చితంగా రాజు చరిత్ర తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ కోణంలో చూసుకున్నా ఈ రాజు చరిత్ర అనేది చాలా ఇంపార్టెంట్. అటు ఆధ్యాత్మికంగా కావచ్చు, ఇటు నాలెడ్జ్ పరంగా కావచ్చు, ఎవరికైనా సరే. కాబట్టి జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. కేవలం ఇంకో మాట కూడా చెప్పి ముందుకు వెళ్తాను. నేను కేవలం ఒక కోణంలో మాత్రమే వివరిస్తున్నాను మీకు. ఇంకా ఎన్నో కోణాలు మనం ఆలోచించవచ్చు, ఇంకా 99 కోణాలు ఆలోచించుకోవచ్చు. కాబట్టి ఒకప్పుడు వాళ్ళు చేసిన రాజులు తప్పు ఏంటో తెలుసుకోవడానికి మాత్రమే మనం ఆలోచిస్తున్నాం అన్న జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా బైబిల్ చదివే ముందు ఒక రాజు గురించి కావచ్చు, లేదా ఒక వ్యక్తి గురించి కావచ్చు, చదివే ముందు దాని ముందు వెనక మనం ఆలోచించుకోవడం చాలా ఇంపార్టెంట్. అలానే అది దృష్టిలో పెట్టుకొని మీరు ఎప్పుడైనా ఒక రాజు గురించి చదువుతున్నప్పుడు అతని గురించి మీకు జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లాగా మాత్రమే మీకు చెప్తున్నాను నేను. కాబట్టి ముందుకు వెళ్దాం. ఈ రాజ్యాన్ని పెరిగిన రాజులలో ఇది 5వ భాగం. మన చరిత్రలో ఎంతో మంది రాజులను చూసాం, ఎంతో మంది గొప్ప గొప్ప రాజ్యాలను చూసాం, ఎంతో గొప్ప యుద్ధాలను చూసాం, ఎంతో గొప్ప సైనికుల బలాలను చూసాం. కానీ ఏ రాజ్యమైన చివరికి ఖచ్చితంగా చరిత్ర పేపర్లకు పెట్టాల్సింది. అది ఎంత పెద్ద రాజ్యం కావచ్చు, ఎంత పెద్ద రాజ్యం కావచ్చు, ఏ రాజ్యమైనా సరే ఖచ్చితంగా ఏదో ఒక రోజు చరిత్ర పేపర్ మీద పెట్టాల్సిందే. కానీ యేసుక్రీస్తు వరకు ఉన్న బిరుదులో ఒక బిరుదు, నీ రాజ్యదండం ఎప్పుడు నిలుస్తుంది. ఆయన రాజ్యులకు రాజు. ఆయన రాజ్యము ఈ లోక రాజ్యము కాదు నాశనం అయిపోవటానికి. ఆయన రాజ్యము పరలోక రాజ్యం, అది నిత్యము ఉంటుంది. అలాంటి రాజ్య సమూహంలో మనం ఉండాలి అంటే, అలాంటి రాజ్యంలో మనం ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ రాజు చరిత్ర మనకు తెలియాలి. ఏ చరిత్ర గీసినా ఖచ్చితంగా ఏముంటుంది, ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ రాజ్యము మట్టిలో కలిసిపోతుంది. కానీ ఈ రాజ్యం ఎప్పటికీ నాశనం అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఇప్పుడు దాకా మనం ఎన్ని తప్పులు ఆలోచించుకున్నాం అంటే సౌలు గారి జీవితంలో 3 తప్పులు ఆలోచించుకున్నాం. ఒకసారి గుర్తు చేస్తాను మీకు. మొదటి తప్పు, తన కుటుంబాన్ని దేవుళ్ళలో పెంచలేకపోవటం. మళ్ళీ చెప్తున్నా, తన కుటుంబాన్ని సరిగ్గా దేవునిలో పెంచలేకపోవటం. రెండవ తప్పు, అతనికి ఓర్పు లేకపోవటం. మళ్ళీ చెప్తాను, సౌలు గారికి చేసిన జీవితంలో రెండవ తప్పు, అతనికి ఓర్పు లేకపోవటం. అలానే 3వ తప్పు, తొందరపాటు నిర్ణయం తీసుకోవటం, సొంత నిర్ణయాలు తీసుకోవటం. మీకు అలాంటి చెప్తాను. రాజ్యాన్ని వీళ్ళు నాశనం చేయమంటే అక్కడ ఏ జంతువు అయినా సరే బ్రతికొండకూడదంటే సౌలు గారు ఏం చేశారు? అందమైన వాటిని, బలంగా ఉన్న వాటిని దేవుని కోసం బలిస్తున్నానని చెప్పి వాటిని తీసి పక్కన పెట్టాడు. ఆయన దేవుడు చెప్పింది ఒకటి, వాళ్ళు చేసింది ఒకటి. ఎందుకు ఇలా జరిగిందే జాగ్రత్తగా ఆలోచించగలిగితే లాస్ట్ భాగంలో చెప్పాను. అసలైన పట్టు వాళ్ళకి లేకపోవటం, చరిత్రలో పట్టు వాళ్ళకి లేకపోవటం, బైబిల్ పట్ల పట్టు లేకపోవటం. మీకు ఎందుకు చెప్తున్నట్టు ఏమంట, రాజు అయితే సరిపోదు. రాజుగా మనం ఉండాలంటే నిత్యము మన రాజుగా ఉండాలి అంటే, లేక మళ్ళీ చెప్తాను, మనం ఉన్నంత కాలం, భూమి మీద బ్రతికినంత కాలం రాజుగా ఉండాలి అంటే అది ఎవరైనా కావచ్చు, సౌలు గారు కావచ్చు, దావీదు గారు కావచ్చు, లేకపోతే సొలొమోను గారు కావచ్చు, ఎవరైనా సరే అలా ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి దేవుని న్యాయ విధి తెలిసి ఉండాలి. అలాగే చరిత్ర తెలిసి ఉండాలి. చరిత్ర అనే పదం దేవుని వాడుతున్నానంటే మోసే గారు కావచ్చు, యెహోషువ గారు కావచ్చు, న్యాయాధిపతులు కావచ్చు. అంటే ఈ చరిత్రను ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అది నేను చెబుతున్న మాట కాదు, దేవుడు చెబుతున్న మాట. చూద్దాం ఒకసారి ఆ మాట తీసుకొని ముందుకు వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 18వ వచనం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 18వ వచనం. మరియు అతడు రాజసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూసి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. అతని యుద్ధం ఉండవలను. జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ ఏదైతే ధర్మశాస్త్రం ఉందో, ఏ ధర్మశాస్త్రం అయితే వాళ్ళకు ఉందో, ఆ ధర్మశాస్త్రం కాపీ ఎవరి దగ్గర ఉండాలంటే రాజు దగ్గర ఉండాలి. లేవీయుల దగ్గర ఏ ధర్మశాస్త్రం అయితే ఉందో ఖచ్చితంగా కాపీ ఎవరి దగ్గర ఉండాలంటే రాజు దగ్గర ఉండాలి. మీరు కింద వచ్చిన చదువుకుంటే వెళ్తే కనుక దేవుడు ఒక మాట చెప్తారు, మీ రాజ్యం నిలవాలన్నా, మీ కుటుంబం సరిగ్గా బ్రతకాలన్నా, దేవుడు సరిగ్గా బ్రతకాలన్నా జాగ్రత్తగా మీరు ఆ కాపీని మీ దగ్గర పెట్టుకోవాలి.
కానీ ఈ కాపీ పెట్టుకున్నట్టు సౌలు గారి జీవితం మనకి ఎక్కడ కనపడదండి. ధర్మశాస్త్రం పట్ల ఒక పట్టున్నట్టు మనకి ఎక్కడ కనపడదు. ఎందుకు చెప్పంటే ఈ మాట కళ చివరి భాగంలో చెప్పాను. దేవుడు చెప్పింది ఒకటి, ఆయన చేసింది ఒకటి. దేవుడు ఆ రాజ్యాన్ని మొత్తం నాశనం చేయమంటే, ఆ రాజ్యాన్ని మొత్తం సమూహాన్ని మొత్తం నాశనం చేయమంటే ఆయన ఏం చేశాడు? అందమైన వాటిని తీసి పక్కన పెట్టాడు. ఎందుకు? ఆయనకి పట్టు లేకపోవటం. దేని పట్ల అంటే పాత నిబంధన పట్ల, అదే ధర్మశాస్త్రం పట్ల, తన రాజ్యం పట్ల దేవుడి న్యాయం ఎలా ఉంటుందో తెలియక, గత చరిత్ర ఆయనకి తెలియక ఆయన పెద్ద తప్పు చేశాడని ఆలోచించాం మనం. ఆ తప్పు ఎవరు చేయకూడదు? నేటి కాలంలో మనం చేయకూడదు. ఈరోజు మనకు ఒకరికి తీర్పు తీర్చడం మన బాధ్యత కాదు అది. కానీ మనం ఏం చేస్తామంటే బైబిల్ పట్ల పూర్తిగా తెలియకుండా, బైబిల్ పూర్తిగా చదవకుండా మనం ఏం చేస్తాం? ఒకరి పట్ల ఒక తీర్పు తీర్చేస్తాం. ఇది కరెక్టే, బైబిల్ ఇది చెప్పింది కరెక్టే అని చెప్పేస్తా ఉంటాం మనం. అది తప్పని చెప్తుంది బైబిల్. నేటి కామాలను జాతిగా ఆలోచించగలిగితే, అమాలేకు నాశనం చేయమని దేవుడు చెప్తే సౌలు గారు ఏం చేశారు? సగం చేసి సగం పనిని వదిలేశారు. అది ఎందువల్ల? ధర్మశాస్త్రం తన దగ్గర ఉండలేకపోవటం వల్ల, చరిత్రను ఆలోచించలేకపోవటం వల్ల. అందుకే దేవుడు చెప్తాడు, ఆ కాపీ అనేది నీకు ఖచ్చితంగా ఉండాలయ్యా. నీ రాజ్యం నిలవాలన్నా, నీ కుటుంబ సభ్యులు చక్కగా బ్రతకాలన్నా ఖచ్చితంగా కాపీ నీ దగ్గర ఉండాలి. కానీ ఆ కాపీ ఎవరి దగ్గర లేదు? సౌలు గారి దగ్గర లేదు. సౌలు గారి దగ్గర లేదు. అదే కాపీ లేకపోవడం వల్ల అదే తప్పు మరలా సౌలు గారు అదే చేస్తున్నారు. ఒకప్పుడు చేసిన ఒక అమాలేకుని చంపేయమంటే, పూర్తిగా చంపేయమంటే ఆయన సగం చంపి వదిలేశారు. ఏదైతే అందంగా ఉన్నవాళ్ళు, ఏదైతే మంచి గట్టంగా ఉన్న ఆవులు కావచ్చు, లేకపోతే ఒక పశువులు కావచ్చు, దేవుడికి బలిగా అంటే పక్కన పెట్టారు. అలానే దేవుడు చెప్పని దానికి కూడా, అయితే ఏ రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళమని చెప్పలేదు దేవుడు. ఆ రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళి వాళ్ళని హతము చేశారు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు అమాలేకుని వెళ్ళి యుద్ధం చేయమంటే యుద్ధము చేసి సగం పని చేసి ఆపేసిన సౌలు గారే. దేవుడు ఏ రాజ్యం మీద యుద్ధంకి వెళ్ళొద్దు, వాళ్ళు మీ సేవకులే ఏ రాజ్యం గురించి చెప్పారు. ఆ రాజ్యం దేవుడు ఆజ్ఞ లేకపోయినా, దేవుడు ఆజ్ఞ ఇవ్వకపోయినా సౌలు గారు ఏం చేశారయ్యా అంటే ఆ దేశం మీద యుద్ధంకి వెళ్ళి వాళ్ళని చంపేశారు. ఇది 4వ తప్పు ఎవరిలో? సౌలు గారు జీవితం. అందుకే ఆ రాజ్యము ఎవరు, ఆ ప్రజలు ఎవరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే, సమూయేలు గారు రాసిన రెండవ గ్రంథము 21వ అధ్యాయము, సమూయేలు గారు రాసిన 2వ గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం చూడండి. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగుగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసిన కనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఆ కరువు కలిగెను. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దావీదు గారు రాజ్యం వెళ్తున్న సమయం అది. దావీదు రాజ్యం వెళ్తున్న సమయం. ఆ సమయంలో దావీదు గారికి 3 సంవత్సరాలు కరువు వచ్చిందంట. దావీదు గారు ఉన్న ఆ సమయంలో, రాజు ఉన్న సమయంలో 3 సంవత్సరాలు కరువు వచ్చింది. ఒకప్పుడు కరువు అనే పదం మన దేనికి సూచన అంటే దేవునికి కోపం వచ్చింది. జాగ్రత్తగా దేవునికి కోపం వస్తే కరువు లాగా చూపిస్తారు, లేకపోతే అంటే సమయాన్ని బట్టి దాని కరువు లాగా చూపిస్తారు. మనకి ఏళ్ళ మనకు బాగా తెలుసు. ఆ రాజ్యం మీద కరువు వచ్చింది అంటే, అలానే ఇంకా చరిత్రలో జాగ్రత్తగా వెనక్కి వెళ్తే ఎన్నోసార్లు కరువు తెప్పిస్తారు దేవుడు. అంటే కరువు వచ్చింది అంటే ఆ కాలంలో దేవుని ఉగ్రత వాళ్ళ మీద ఉంది. దేవుడికి నచ్చని పని ఏదో జరుగుతుంది మా కుటుంబంలో కావచ్చు, మా రాజ్యంలో కావచ్చు అని ఎవరు ఆలోచించుకోవాలంటే ఆ కాలంలో ఉన్న రాజు ఆలోచించుకోవాలి. అదే దావీదు గారు చేసింది. అక్కడ దావీదు గారు చేసింది అదే. ఎక్కడో తప్పు జరిగింది. 1 సంవత్సరం కాదు కరువు వచ్చింది, 2 సంవత్సరాలు కాదు కరువు వచ్చింది, 3 సంవత్సరాలు కరువు వస్తుంది. ఎక్కడో తప్పు జరిగింది. ఒకవేళ ఆ తప్పు నేను చేశానా, నా కుటుంబం చేసిందా, లేదా నా రాజ్యంలో జరిగిందా? ఎక్కడ జరిగింది? దేవుడికి వ్యతిరేకంగా ఎవరో తప్పుగా నడుచుకుంటున్నారని గ్రహించుకున్న దావీదు గారు వెళ్ళి ప్రార్థన చేసి అడుగుతున్నాడు, తండ్రి తప్పు ఎక్కడ జరిగిందయ్యా అంటున్నాడు. తండ్రి చెప్తున్న సమయం, తప్పు నీ దగ్గర కాదు, సౌలు గారి దగ్గర జరిగింది. తప్పు ఎవరి దగ్గర జరిగిందంట? సౌలు గారి సమయంలో జరిగిందంట. ఏం చేసే సౌలు గారు అంటే గిబియోనీయులను హతము చేశాడు. జాగ్రత్తగా వినాలి ఈ పాయింట్.
గిబ్బోనీయులను హతము చేశాడు. అయితే హతము చేస్తే మొదటి పని మనం ఆలోచించాలి. మొదటి పాయింట్, గిబ్బోని మీద హతం చేయమని దేవుడు అయితే చెప్పలేదు. అది ఫస్ట్ పాయింట్. అయితే గిబ్బోనీయులు ఇశ్రాయేలు కాదే, అది జనాంగంలో కాదే, ఇశ్రాయేల్ జనాంగము కాదే. మరి గిబ్బోని హతము చేస్తే ఇశ్రాయేల్ కింద శిక్ష వేయాలి దేవుడు. ఇశ్రాయేల్ జనాంగం చిన్న జనాంగం కాదు కదా. దేవుడు ఏర్పరచుకున్నారు కదా వాళ్ళని. సకల జనుల్లోంచి పక్క జరుపుకున్నాడు కదా. సకల జనుల్లోంచి ఆయన పక్క జరుపుకొని అది మహిమా దేశాన్ని ఎన్నుకున్నాడు కదా. మరి ఇశ్రాయేలు వెళ్ళి పేద దేశం మీద యుద్ధం చేసినప్పుడు, ఇశ్రాయేల్కి విజయం వచ్చినప్పుడు మరి దేవుడు ఎందుకు ఇశ్రాయేల్ని శిక్షిస్తున్నాడు? ఒక నిమిషం ఆలోచిద్దాం. ఇక్కడ మీకు ఇంకో పని చెప్తాను ఖచ్చితంగా. పాత నిబంధన మనమైనా కావచ్చు, లేకపోతే బైబిల్ తప్పు పట్టాలను, లేకపోతే బైబిల్ వ్యతిరేకించాలని, లేదా ఇంకో ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఏం చెప్తారంటే బైబిల్ సగం చదివి, మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ సగం చదివి సగం అక్కడ ఉందా లేదా సగం ఇక్కడే ఉంది, ఒక గ్రంథం దగ్గర సగం చదివి వాళ్ళు ఏమనుకుంటారంటే పాత నిబంధనల దేవుడు అండి మహా కోపిస్తాడండి. ఇగో మనకు వాడుక భాషలో చెప్పాలంటే ఈ మధ్య ఒక పదం మనకు బాగా వినపడతాం, ఈగో ఇష్టం. ఖచ్చితంగా ఈ పదం వాడంటారు. అయితే క్రైస్తవులు అయితే పదం వాడరు, కానీ క్రైస్తవ వ్యతిరేకులు కావచ్చు, అయితే బైబిల్ తప్పు పట్టాలనుకున్న వాళ్ళు కావచ్చు, ఈ పదం ఖచ్చితంగా వాడతారు. ఈగో ఇష్టం, కోపిష్టం, మనకి అహం ఎక్కువ. వాళ్ళు చెప్పే మాట ఎలా ఉంటున్నాయంటే ఇశ్రాయేల్ జనాంగం ఆయన పూజిస్తారు కాబట్టి వాళ్ళ మాత్రం దేవుడు చూశారు. వేరే జనాంగాన్ని దేవుడు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళమని చెప్తూ ఉండేవాడు. మీ దేవుడు కొద్దిగా కోపిస్తాడండి. ఈగోయిస్ట్ అనే పదం మనకు ఎక్కువ సమాజంలో పడుతూ ఉంటుంది. ఆ పదం విని మనం ఏమనుకుంటామంటే మన పాత నిబంధనలు మనం సరిగ్గా చదవక మనం సగం అర్థం కాక మనం ఏమనుకుంటామయ్యా అంటే దేవుడు పాత నిబంధనలో ఉండే కొద్దిగా కోపం ఎక్కువ ఎట్లంటే ఈ కాలం కృపాకాలం బ్రతికిపోయాం, కానీ ఆ కోపంలో దేవుడు కోపం ఎక్కువ. రాజ్యాలకు వెళ్ళి అందరినీ చంపేమని దేవుడు చెప్తా ఉంటాడు. ఇదేం దేవుడు అండి మనం అనుకుంటా ఉంటాం. మనం బయటికి దేవుడు అడగం, కానీ మనకి బయటికి మన పాస్టర్ గానో మన సహోదరుల సందేహం అడగం, కానీ మనకు మనమే నిర్ణయం తీసేసుకుంటా ఉంటాం. అది తప్పని చెప్తున్న బైబిల్. ఎందుకని చెప్పంటే ఏమంట ఒకప్పుడు కాదు, నేటి సమాజంలో ఎప్పుడైనా కావచ్చు వాళ్ళు చెప్పే మాట ఒకటే, మీ దేవుడు అందరికీ దేవుడు కాదు. మన క్రైస్తవులైనా కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతం ఇస్రాయేల్ జనాంగమైనా కావచ్చు, లేకపోతే అక్కడ కింద మన నేటి క్రైస్తవ సంగతి ఆలోచిస్తాం. ఈ క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి వాళ్ళు చెప్పిన మా వెంటనే చెప్పేది మాట ఒకటే, క్రైస్తవంగా మారండి మీకు మంచి జరుగుతుందంటే. మంచి అంటే ఏదో అనుకోమాకన్నా, మళ్ళీ ఆత్మీయంగా చెప్తున్నాను నేను. మళ్ళీ మంచి జరుగుతుంది మీకు చెప్తే వాళ్ళు చెప్పే మాట ఒకటే, మీ దేవుడు పరాయి దేశానికి చెందిన దేవుడు, ఈ దేశంలో చెందలేదు ఆయన, ఈ దేశంలో పుట్టలేదు ఆయన, అన్య దేశముకు దేవుడు ఆయన. అంటే వాళ్ళు అంగీకరించాలి అంటే వాళ్ళు వాళ్ళు క్రీస్తుని ఒప్పుకోవాలి అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, వాళ్ళు ఇక్కడ పుట్టలేదు అయ్యా, ఆయన ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ పుడితే ఒప్పుకుంటారు అనమాట. ఆయన వాళ్ళు చెప్పే సమాధానంలో ఉంటుంది. అలానే ఇంకోటి ఏం చెప్తారా అంటే ఆ కాలంలో యేసుక్రీస్తు ఎవరి కోసం వచ్చారా అంటే ఇశ్రాయేల్ కోసమే వచ్చారు, అన్ని జనుల కోసం కాదు. కాబట్టి మన నమ్ముకోసం అవసరం లేదు అని చెప్పి పక్కకి వెళ్ళిపోయారు కొంతమంది. కొంతమంది ఏం చెప్తారంటే పాత నిబంధనలో ఎవరైతే మీరు తండ్రిని పిలుస్తున్నారో నీ సమాజంలో ఆయనే కేవలం ఇశ్రాయేల్ మాత్రమే ప్రేమిస్తాడు, ఆయనకి పక్షపాతం ఎక్కువ, ఎవరైతే ఆయన పూజిస్తారో ఆయన మాత్రమే ఆయనకి రాజుగా నియమించుకుంటారో, సరే జనాంగం గురించి ఆయన పట్టించుకోడు అనే వాళ్ళు ఉంటే గనక, అనే వాదన మీకు వినపడితే గనక ఖచ్చితంగా వాళ్ళ కోసం ఒక 2 రెఫరెన్స్ చూపించి మనం ముందుకు వెళ్దాం. కీర్తన గ్రంథము 94వ అధ్యాయము మొదటి 2 వచనాలు మాత్రమే చదవండి. కీర్తన గ్రంథము 94వ అధ్యాయము మొదటి 2 వచనాలు మాత్రమే చదవండి. యెహోవా ప్రతికారము చేయు దేవా ప్రకాశింపుము, భూలోక న్యాయాధిపతి నిమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా ఒక్కొక్క పదం జాగ్రత్తగా ఆలోచించాలి మనం ఇక్కడ. ఎందుకు చెప్పంటే మాట యెహోవా ప్రతికారము చేయు దేవా ప్రకాశింపము, భూలోక న్యాయాధిపతి లిమ్ము. అక్కడ పదం 2 వచనంలో ఒక పదం బాగా వినపడుతుంది, జాగ్రత్తగా ఆలోచించండి. భూలోకానికి ఆయన న్యాయాధిపతి, భూలోకానికి నొక్కి చదువుతున్నాను ఆ పదాన్ని మళ్ళీ. భూలోకానికి ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే కాదు, నేటి సమాజంలో క్రైస్తవులకు మాత్రమే కాదు క్రీస్తుగా అంగీకరించాల్సింది. ఆయన భూలోకానికి న్యాయాధిపతి.
యేసుక్రీస్తు రక్తాన్ని అర్పించింది సకల జనులకు, సకల పరలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. వాళ్ళకి ఏ వచనాలు చూపించండి ఒకసారి. ఆయన భూలోకానికి న్యాయాధిపతి అంట. ఇస్రాయేల్ జనాంగం మాత్రమే కాదు, అంటే తప్పు ఎవరు చేసినా న్యాయం ఒకటే. వాళ్ళ ఇశ్రాయేలు నన్ను పూజిస్తారు కనుక నేను వానికి ఒకలా తీరుస్తాను. వాళ్ళ ఇశ్రాయేల్ జనాంగం కాదు, వాళ్ళ ఫిలిస్తీన్లు కావచ్చు, అమోరీలు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి తీర్పు ఇంకోలాగా తీరుస్తాను కాదు. దేవుడి పట్ల లేదా దేవుని దగ్గర తీర్పు ఒకేలా ఉంటుంది. అది ఇశ్రాయేల్ జనాంగం కావచ్చు, అమోరీలు కావచ్చు, నేటి సమాజంలోన క్రైస్తవులు కూడా కావచ్చు. క్రైస్తవులు తప్పు చేస్తే కప్పు పుట్టుకు దేవుడు కప్పేస్తాడని ఒక వచనం ఉంటుంది కదా, ప్రేమ సమస్త పాపను కప్పును అని. ఈ వచనం చాలా దారుణంగా ఉపయోగించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. ఆ చెప్తున్న సమయం వేరక్కడ, చెప్తున్న సందర్భం వేరక్కడ. అది ఎప్పుడు నువ్వు నమ్మి బాప్తిసం తీసుకుంటే, మీకు ఆల్రెడీ ఒక లాస్ట్ టైం కూడా చెప్పాను, దేవుడికి అన్ని జ్ఞాపకమే. నువ్వు మంచి చేసిన జ్ఞాపకమే, చెడు చేసిన జ్ఞాపకమే. మరలా ఆయన నీ యొక్క పాపను జ్ఞాపకం చేసుకోకూడదంటే, మరలా ఆయన మీ యొక్క పాప తప్పును జ్ఞాపకం చేసుకోకూడదంటే, మొన్న ఎవరు నమ్మాలని చూసాం? మన లాస్ట్ సారి క్రీస్తు నమ్మే బాప్తిసం తీసుకోవాలని చూసాం. బాప్తిసం తీసుకుంటేనే సరిపోదు, అది ఎప్పటికి నమ్మే బాప్తిసం తీసుకుంటామో నమ్మిన దానికి అలా బ్రతికితే గనక మన ఆయన పాప జ్ఞాపకం చేసుకోడు అని చూసాం. కనపడుతున్న మాట. ఆయన భూలోకానికి ఆయన న్యాయాధిపతి. ఆయన దగ్గర అందరికి ఒకే న్యాయం ఉంటుంది. ఇశ్రాయేలుకి ఒక న్యాయం కాదు, వేరే దేశానికి ఒక న్యాయం కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సౌలు గారు చేసిన తప్పు మనకు బాగా కనపడుతుంటది, చాలా పెద్ద తప్పు ఇది. హతము చేయమని చెప్పిన అమోరీలేమో ఆయన హతం చేయలేదు. హతము చేయొద్దు, అసలు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్పిన, గిబ్బెల దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పిన సౌలు గారు ఆయన దగ్గరికే వెళ్తారు. వాళ్ళని వెళ్ళి నాశనం చేశాడు ఆయన. అదే ఆయన చేసిన తప్పు. మీకు చూపిస్తా ఇంతకన్నా ముందు. మనం నమ్ముకున్న తండ్రి అందరికీ న్యాయాధిపతి. ఆయన దగ్గర అందరికి ఒకేలా న్యాయం తీరుస్తుంది. ఆయన న్యాయము మారిపోదు. మనమైతే మన బంధువులు ఒకలా న్యాయం చెప్తాము, మన స్నేహితులు ఒకలా న్యాయం చెప్తాము, మన శత్రువు ఒకలా న్యాయం చెప్తాం. కానీ ఆయన అలా కాదు, అందరికీ ఒకేలా న్యాయం చెప్తారు. చూద్దాం, ఇంకో వచనం చూద్దాం. అదే కీర్తన గ్రంథము 96వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా మీద కృత కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. చాలండి. ఇక 3వ వచనం జాతర ఆలోచించినట్లయితే, అన్యజనుల్లో ఆయన మహిమను ప్రచురించుడి అని ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించండి. అన్యజనుల్లో ఏం చేయాలంటే ఆయన నామాన్ని ప్రచురించాలి, విస్తరించాలి. మనకు అర్థమైన భాషలో చెప్పాలంటే సువార్త చెప్పాలి. నేటి సమాజాన్ని ఆలోచించాలంటే మనకు అర్థమైన భాషలో చెప్పాలంటే పరలోకానికి వెళ్ళి ఏం చెప్పాలి? మనం సువార్త చెప్పాలి. నేటి సమయంలో, ఆ కాలంలో అయితే, ఇశ్రాయేల్ కాలంలో అయితే అన్ని దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలంటే రక్షణ సువార్త చెప్పాలంటే. అది 2వ వచనం కంపడుతూ ఉంటుంది చూడండి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, ప్రకటించుడి, ప్రకటించుడి. అంటే సకల జనులకు మనం ఏం చేయాలి? సువార్త చెప్పాలి. ఆ సమయంలో అయినా సరే, అయితే ఈ సమయంలో అయినా సరే, కానీ ఇంకా కొంతమంది ఏమంటున్నారని మీకు అలాంటి చెప్పారు. ఆయన కేవలం ఇశ్రాయేలుకి మాత్రమే దేవుడు, వేరే దేవుడు కాదు. జాగ్రత్తగా ఆలోచించండి. ఇంకా ఎన్నో వచనాలు ఉన్నాయి కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి మీకు 2 వచనాలు చూపించాం. వచ్చే భాగం ఖచ్చితంగా గురించి మరి ఎక్కువగా ఆలోచించుకున్న వాక్యంలోకి వెళ్ళిపోదాం. మనం మామూలుగా అయితే సౌలుగా చేసిన తప్పు గిబ్బెల మీద యుద్ధానికి వెళ్ళటం. మీకు ఎందుకు చూపించానంటే ఆయన తీర్పు ఒకేలా తీరుస్తారు. అది ఇశ్రాయేలుకి కావచ్చు, అది అన్యజనులకు కావచ్చు. ఇప్పుడు తీర్పు ఎవరు తీరుస్తున్నారు? దేవుడు ఇశ్రాయేలుకి తీరుస్తున్నాడు. ఎందుకు? ఎవరి దగ్గరికి అయితే నేను వెళ్ళొద్దు అని చెప్పాను, ఎవరి పట్ల అయితే మీరు యుద్ధం చేయొద్దు అని చెప్పానో ఆ యుద్ధం ఎవరు చేశారంట? సౌలు గారు చేశారు. ఖచ్చితంగా ఇప్పుడు శిక్ష ఎవరి మీదకి వచ్చింది? ఇశ్రాయేలు మీదకి వచ్చింది. ఎందుకని యుద్ధం చేసింది ఎవరి మీద అంటే గిబియోనుల మీద. ఒకసారి ఆ వచనం కూడా చూసి ముందుకు వెళ్ళాం. మనం సమయ రచన 2వ పత్రిక 2వ గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం. సమయాల 2వ గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనం. గిబియోనీయులు ఇశ్రాయేలు సంబంధికులు కారు, వారు అమోరీలలో శోషించిన వారు.
ఇశ్రాయేలీయులు మిమ్మల్ని చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పబడింది. కానీ పౌలు ఇశ్రాయేలు యూదాల వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయుచుండెను. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. గిబ్బోనీకి ఇశ్రాయేలుకు సంబంధికులు కారు అనేది ఫస్ట్ పాయింట్. అంటే నేను ఆల్రెడీ చెప్పాను. అంటే వాళ్ళు ఎవరు ఇప్పుడు అన్యజనులు. ఇక్కడ ఒక్కసారి జాగ్రత్తగా ఒకసారి ఈ పదం ఆలోచిద్దామండి. అయితే మన సమాజంలో మనం కూడా అన్యజనులు అనే పదం వాడుతూ ఉంటాం. అయితే కొంతమందికి ఆ పదం కొద్దిగా అభ్యంతరకరంగా ఉండొచ్చు. అంటే ఎవరికి అన్యజనులు ఉంటారో వాళ్ళు కొద్దిగా అభ్యంతరకరంగా ఉండొచ్చు. ఆ పదానికి మీనింగ్ ఏంటో కాదు. అన్యజనులు అంటే పదం దేవుని తెలియని వారు అని. అంటే సరే ఇంకో మనలో జాతకాలు గిబ్బోనీయులు ఇశ్రాయేలుకు సంబంధికులు కారు. వాళ్ళు అమోరీయులతో సేవించేవారు. ఇశ్రాయేలు మిమ్మల్ని చంపమని ప్రమాణ పూర్వకంగా వారితో చెప్పినండి. అంటే జాతకాలు ఆలోచించండి. ఇక్కడ ఇశ్రాయేలుతో ఒక ప్రమాణం చేసుకున్నారంట వాళ్ళు. ఏమని? మేము మిమ్మల్ని చంపము. ఎక్కడ ప్రమాణం చేసుకున్నారండి? ఏ సమయంలో ప్రమాణం చేసుకున్నారు? ఎవరి దగ్గర ప్రమాణం ఎవరి దగ్గర ప్రామిస్? మనకు అదే భాషలు చెప్పాలంటే ప్రామిస్ అంటారు ఇంగ్లీష్ లో. ఎవరి దగ్గర మాట తీసుకున్నారు? లేకపోతే ఇంకా వాడికి భాషలు చెప్పంటే ఎవరి దగ్గర మాట తీసుకున్నారు? ఎవరు ఏ సమయంలో మాట తీసుకున్నారు? మీకు లాస్ట్ భాగం చెప్పాను. మీకు ఆల్రెడీ ఒక మాట చెప్పాను. ఒకే పదాన్ని మీకు నొక్కి చెప్పాను. ఏ పదం అంటే జ్ఞాపకము. తండ్రికి అన్ని జ్ఞాపకమే. మంచి అయినా జ్ఞాపకమే, చెడైనా జ్ఞాపకమే. పాట భాగంలో అక్కడ లాస్ట్ భాగంలో చెప్తూ అమ్మోనీయులు ఒక తప్పు చేశారు. అమాలీకులు ఒక తప్పు చేశారు. ఆ తప్పు ఎక్కడ జరిగింది? మోసే గారి కాలంలో జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మోసే గారి కాలంలో ఒక తప్పు జరిగితే ఇశ్రాయేలుకు వాళ్ళ ఇబ్బంది కలిగిస్తే దేవుడు తీర్పు తీర్చమని ఎవరికి చెప్పారు? ఆ యుద్ధం చేయమని ఎవరికి చెప్పారు? సౌలు గారికి చెప్పారు. అది ఆ కాలంలో వాళ్ళు చేసిన తప్పుకు ఎవరు గుర్తుపెట్టుకున్నారు అంటే మన తండ్రి. ఆయనకి జ్ఞాపకమే. అది చెడు జ్ఞాపకమే, ఇక్కడ మంచి జ్ఞాపకమే. మంచి అని పదం ఎందుకు వాడుతున్నానంటే ఇక్కడ గిబ్బోనీయులు ఏం చేస్తారంటే ఇశ్రాయేలుకి సపోర్ట్ చేస్తారు. ఒక మాట చెప్పండి, దాసులుగా పనిచేస్తారు వాళ్ళకి. అది ఎక్కడ ఏ సమయంలో ఆలోచించుకున్నాం. మళ్ళీ చెప్తున్నాను, తండ్రికి అన్ని జ్ఞాపకమే. నేటి సమాజంలో నువ్వైన జ్ఞాపకం. ఒకప్పుడు నువ్వు బ్రతికిన బ్రతుకు జ్ఞాపకమే. నేటి సమాజం నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అదే జ్ఞాపకమే. ఒకసారి ఆలోచించుకో, నీ జ్ఞాపకాలు ఎలా ఉన్నాయి. ఒకప్పుడు నువ్వు తండ్రి తెలియనప్పుడు, లేకపోతే వాక్యం నీకు తెలియనప్పుడు, ఏ చదువుతో నీకు తెలియనప్పుడు, నీ జ్ఞాపకాలు ఏదైతే ఆ దురాచనలు ఉన్నాయో, ఏదైతే పాపాలు ఉన్నాయో ఆ పాపాలు మరలా గుర్తు చేసుకుంటున్నావేమో. ఆ పాపాలు మరలా నువ్వు గుర్తు చేసుకుంటే నువ్వు తండ్రి జ్ఞాపకాలు ఉండవు. ఇంకా తండ్రి నిన్ను మర్చిపోతాడు. నాకు అర్థం భాష చెప్పండి, నిన్ను దుష్ట మనసుకు అప్పగిచ్చేస్తాడు. చూద్దాం ఒకసారి. ఈ గిబ్బోనీయులు చేసిన మంచి పని ఏంటి? దేవుడు వాళ్ళు ఎందుకు జ్ఞాపకం ఉంచుకున్నాడు? ఏ సమయంలో ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడు? జాగ్రత్తగా ఆలోచించగలిగితే దేవుడికి అన్ని జ్ఞాపకం ఏమండి. ఒకసారి మాట ఇచ్చాడు అంటే ఆయన మాట తప్పడు. అది సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు, 100 సంవత్సరాలైనా కావచ్చు, ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ ఒక్కసారి మాట ఇచ్చంటే ఆ మాట తప్పడు. ఆయన మహా తండ్రి అండి. ఆయన పిల్లమని చెప్పక మనం చాలా గర్వపడాలి, సంతోషపడాలి. చూద్దాం ఒకసారి వాళ్ళ చెట్టు చూద్దాం మనం. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం మాత్రమే చదవండి. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. యోర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను మీదకి మహాసముద్ర తీరమదంతటను ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీలు, హివ్వీయులు, యెబూసీయులు అని వారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు అక్కడ 2వ వచనం చదవండి. వారు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. జాగ్రత్తగా ఒక కాలం ఉంది అక్కడ, యెహోషువ కాలం. యెహోషువ ఎవరంటే మోసే గారి తర్వాత ఇశ్రాయేల్ జనానికి మొదటి వరకు అధికారిగా కావచ్చు, అయితే న్యాయాధిపతిగా ఎలా అయితే ఒక హెడ్ లాగా ఉన్నాయన్న నడిపించడానికి. ఇది మోసే గారి తర్వాత కాలం. ఇది జాగ్రత్తగా ఈ కాలం మీకు మళ్ళా నొక్కి చెప్తున్నాను నేను. ఇది మోసే గారి తర్వాత కాలం. ఇది మనం చూసిన చరిత్ర ఏది ఉంది అక్కడ, అది దావీదు గారి కాలం. అది
ఈ మధ్యలో చాలా గ్యాప్ ఉందండి, చాలా గ్యాప్ ఉంది. మధ్యలో న్యాయాధిపతులు ఉన్నారు, 12 మంది న్యాయాధిపతులు ఉన్నారు, మధ్యలో ఏలి గారు ఉన్నారు, మధ్యలో సమేల్ గారు ఉన్నారు, మధ్యలో సౌలు గారు ఉన్నారు, తర్వాత దావీదు గారు ఉన్నారు. టైం గ్యాప్ చూస్తున్నాను మీకు మళ్ళా. ఇది మోసే గారి తర్వాత న్యాయాధిపతి కాలము, అది దావీదు గారి కాలం, రాజు కాలం. మధ్యలో 12 మంది న్యాయాధిపతులు ఉన్నారు, 2 ప్రవక్తలు ఉన్నారు, ఒక సౌలు ఒక రాజు గారు ఉన్నారు. వాళ్ళందరూ అంత టైం గ్యాప్ ఉంచారండి. టైం గ్యాప్ చాలా పెద్ద గ్యాప్, టైం గ్యాప్ అది. అందుకే చెప్తున్నాను, దేవుడికి అన్ని జ్ఞాపకమే. 1 సంవత్సరం టైం గ్యాప్ కాదు ఇది, 2 సంవత్సరాల సమయం కాదు ఇది, ఎన్నో 100 సంవత్సరాల సమయం టైం గ్యాప్ అది. 1 సంవత్సరం టైం గ్యాప్ చాలా పెద్ద ఉంటుంది. అంటే అన్ని జ్ఞాపకం. ఇక్కడ సందర్భ జాతర ఆలోచించగలిగితే ఇస్రాయేల్ మీదకి యుద్ధం వెళ్తున్నారు. ఎంతమంది అంటే 6 దేశాలు కలిసి. ఎన్ని దేశాలు మొత్తం అంటే మనకు అర్థం మాట్లాడితే 6 దేశాలు, 6 వర్గాలు అనుకోవచ్చు మనం. 6 వర్గాలు ఎవరి మీద యుద్ధానికి వెళ్తున్నారే అంటే ఇస్రాయేల్ మీద యుద్ధానికి వెళ్తున్నారు. ఆ 6 గ్రూపులు ఎవరై అంటే హిత్తీయులు, అమోరీలు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబుసీయులు. లేకపోతే 6 దేశాలు కలిసి ఒక్క దేశం మందికి యుద్ధం వెళ్తున్నాయి. అయితే వీళ్ళ ఇద్దరి మధ్య, లేకపోతే ఎవరైతే ఈ 6 దేశాలు ప్లస్ ఇస్రాయేల్ దేశం మధ్య ఒక వ్యక్తి చూసాం. అంటే మీకు జాగ్రత్త చెప్తున్నాను ఇక్కడ. కాసేపు గిబ్బీలను ఒక వ్యక్తిగా ఆలోచిద్దాం. ఎందుకంటే ఒక దేశాన్ని ఒక వ్యక్తిగా ఆలోచిస్తే చెప్పేటప్పుడు కానివ్వండి, లేకపోతే మీకు వినేటప్పుడు కానివ్వండి ఒక మంచి ఆలోచనగా ఉండండి, లేకపోతే కొద్దిగా ఎక్కువ తొందరగా అర్థమవడానికి అవకాశం ఉంది. కాబట్టి గిబ్బీలని ఒక వ్యక్తిగా వివరిస్తున్నాను నీకు. అదొక వాళ్ళ సమూహం, లేకపోతే ఒక జాతి అనుకోవచ్చు. ఒక జాతి వాళ్ళు. గిబ్బీలు మాత్రం ఇద్దరిని చూస్తున్నారు ఇక్కడ, ఒక ఇద్దరిని చూస్తున్నారు. అయితే ఒక పక్కన జనాంగం ఎక్కువగా ఉంది, ఒక పక్కన బలగం ఎక్కువగా ఉంది, ఒక పక్కన ఆ మనుషులు కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఆకారం కానివ్వండి చాలా ఎక్కువగా ఉంది. కానీ ఒక పక్క ఇస్రాయేల్ ఎలా ఉన్నారు, చాలా తక్కువగా కనపడుతున్నారు, బలం తక్కువగా కనపడుతుంది వాళ్ళు. మరి ఇప్పుడు మామూలుగా అయితే గిబ్బీలు ఎరువైపు వెళ్ళాలి, ఇటు బలం ఉంటే అటువైపు వెళ్ళిపోవాలి. మామూలుగా మన జనరల్ గా ఆలోచించినా, అయితే మనం దేని పట్ల ఆలోచించినా ఇటువైపు బలం ఎక్కువ ఉంటే మనం అటువైపు వెళ్ళిపోతాం మనం. వాళ్ళు గిబ్బీలు బలాన్ని చూడలేదు అక్కడ. జాగ్రత్తగా వినాలి ఈ పదాన్ని. గిబ్బీలు బలాన్ని చూడలేదు, వాళ్ళ వెనకాలన్న దేవుణ్ణి చూశారు. ఇశ్రాయేలు దేవుని చూశారు వాళ్ళు, ఇటు పక్క 6 దేశ దేవుని చూశారు వాళ్ళు. వాళ్ళు అనుకుంది ఒకటే. చరిత్ర తెలుసు కదా మనకు, ఎరుకోతో ఆల్రెడీ వాళ్ళు యుద్ధం చేశారు. ఎవరు? ఇశ్రాయేలు ఎరుకోతో యుద్ధం చేశారు. మీకు 2వ గ్రంథంలో స్టార్టింగ్ లో కనపడుతుంది మనకి. అంత పెద్ద ఎరుకోలు వీళ్ళు జయించేశారు. యుద్ధం చేయకుండా మళ్ళా చెప్తున్నాను పదాన్ని. యుద్ధం చేయకుండా గెలిచారు వాళ్ళు. ఒక పక్క 6 దేశాలు, ఒక పక్క 6 వర్గాలు కనపడుతున్నాయి, ఒక పక్క ఒక వర్గాలు కనపడుతుంది ఇశ్రాయేల్ వర్గం. మనం ఎవరు పక్కకు వెళ్తే సేఫ్ గా ఉంటామని జాగ్రత్తగా ఆలోచించారు వాళ్ళు. ఎవరు పక్కకు వెళ్ళిపోయారు చెప్పమంటారా? ఇశ్రాయేల్ వైపు వెళ్ళిపోయారు. ఎదురున్న వాళ్ళ బలాన్ని చూడలేదు వాళ్ళు. ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు అక్కడ 6 దేశాలు ఉన్నాయి, 6 వర్గాలు ఉన్నారు, వాళ్ళ బలాన్ని చూడలేదు వాళ్ళు. వాళ్ళ వెనక్కున్న తండ్రిని చూశారు, లేకపోతే వాళ్ళని నమ్ముకున్న దేవుణ్ణి చూశారు. అందుకే గిబ్బీలు ఎవరి వైపు వెళ్ళిపోతారంటే ఇశ్రాయేల్ వైపు వెళ్ళిపోతారు. అయితే వాళ్ళు వెళ్ళే పద్ధతి సరిగ్గా లేదు అక్కడ. మళ్ళీ చెప్తాను, గిబ్బీలు ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళే పద్ధతి సరిగ్గా లేకపోయినా వెళ్ళడం మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి వాళ్ళు. ఒకసారి దాన్ని చూసుకున్నాం మనం. అదే 9వ అధ్యాయం 3వ వచనం. యెహోషువ యెరికోకును హాయిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయం చేసి రాయబారులమని వేషము వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిల్లి తుమ్మిగి పుట్టబడి ఉన్న ద్రాక్షరసపు సిద్ధలు తీసుకుని పాతగిల్లి మాసకులు వేయబడిన చెట్టులు. చాలా జాతి ఆలోచించండి. ఇక్కడ గిబ్బేనీళ్ళు మీకు దిగి వచ్చి చూపించానంటే, ఇక్కడ గిబ్బేనీళ్ళు ఏం చేస్తారంటే మన బయటకు వెళ్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో ఆ సమయంలో వాళ్ళు అనుకొని ఉండొచ్చు, అదైతే రాయించలేదు. కానీ ఒక దేవుడు చెప్తున్నమాట, ఒక కపటోపాయం అని పదిహేను పడుతుంది. అంటే చూడండి, వాళ్ళు ఏదైనా చేస్తారేమో బయట వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడో దూరదేశం నుంచి వచ్చామని చెప్పి వాళ్ళ డ్రెస్సులు మార్చేసుకొని, వాళ్ళ చెప్పులు మార్చేసుకొని, అయితే అక్కడ చెప్పులు కానీ వాళ్ళ ద్రాక్షరసం అన్ని అంతా పాత పడిపోయేలా కనపడుతూ ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారా అంటే ఇక్కడ యెహోషువ దగ్గరికి వెళ్తారు వాళ్ళు.
వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారు, యెహోషువ దగ్గరికి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు ఆయన అడుగుతారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారయ్యా, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మేము చాలా దూరం నుంచి వచ్చాము అని వాళ్ళు చెప్పరు. అక్కడ మళ్ళీ చెప్తున్నాను, యెహోషువ దగ్గరికి వెళ్ళినప్పుడు యెహోషువ అడుగుతారు, అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే మనం ఏం చెప్తాం మామూలుగా అయితే, నేను పలానా ఊరు నుంచి వచ్చాను, ఎందుకు వచ్చామని అడిగితే కనుక అప్పుడు చెప్తాం మనం, అయ్యా నేను నీ గురించి ఇలా పలానా విషయం విన్నాను, మీ దేవుడి గురించి పలానా విషయం విన్నాను, మీ దేవుడు గొప్పవాడంట కదా, మాకు ఏమైనా సహాయం చేస్తావా అని మన ఫస్ట్ మన ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత మన సహాయం అడుగుతాం. కానీ ఇక్కడ గిబ్యోనీలు ఏం చేస్తారు ఒకసారి చూద్దాం మనం. అదే 9వ అధ్యాయం 9వ వచనం 9వ అధ్యాయం 9వ వచనం. అది 8వ వచనం చదువుకో, బాగా అవుతుంది మనకి. 8వ వచనం 8:9 చదవండి. వారు మేము మీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చితిరి అని వారిని అడుగగా వారు మీ దేవుడైన యెహోవా నామమును బట్టి మీ దాసులమైన మేము బహుదూరము నుండి వచ్చితిమి. ఎలయనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును యోర్దానుకు అద్దరినున్న హెష్బోను రాజైన సిహోను, అష్టారోతులోనున్న బాషాను రాజైన ఓగు అను అమోరీల 2 రాజులకు ఆయన చేసిన దాతయు ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారే అని అడిగితే ఆయన వాళ్ళు చెప్తున్న మాట ఒకటి, మీ దేవుడైన యెహోవా నామను బట్టి. అంటే ముందుగా వీళ్ళు ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, జాగ్రత్తగా నలిపారు. వీళ్ళు ముందుగా ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవట్లేదు. జాగ్రత్తగా ఫస్ట్ ఎవరి గురించి చెప్తున్నారంటే దేవుడు గురించి చెప్తున్నారు, తండ్రి గురించి చెప్తున్నారు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, వాళ్ళకి కావాల్సింది ఆశ్రయత. అదే ఎందుకు వచ్చిన దయచేసి ఒక మాట అనేస్తారు, జాగ్రత్తగా వినాలి మీరు. మీ దాసులం మేము, మీ దాసులం. అసలు ఇంకా వాళ్ళు మాట్లాడుకోలేదు, ఏమి చేయలేదు, కానీ వాళ్ళు ముందే ఒక స్టేట్మెంట్ పాస్ చేసేస్తున్నారు, మీ దాసులము, మమ్మల్ని కాపాడండి పదం అక్కడ లేకపోయినా జాగ్రత్తగా ఆలోచించండి. నెక్స్ట్ వచ్చిన మీకు చూపిస్తున్న ఇశ్రాయేలు వాళ్ళని ఎలా సాయం చేశారో వాళ్ళకని. మీ దాసులమే, మీకు సరెండర్ అయితే మేము ఇంకైతే మాటలు చెప్పాలంటే ఇంకైతే వాళ్ళు చెప్తున్న మాట, మీకు సరెండర్ అయిపోయాము, మీరు మా యజమానులు, మీరు ఏం చెప్తే ఇంకా అదే చేస్తాం. అందుకే కోసం వాళ్ళు అడుగుతున్నారు. కొత్త వాళ్ళు యాక్చువల్ మీరు ఎక్కడి నుంచి వచ్చారే అంటే చెప్తున్నాం. వాళ్ళు అప్పటికీ వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అయ్యా మీరు నమ్ముకున్న దేవుడి నుంచి మేము విన్నామయ్యా, మీ గొప్ప దేవుడు, మీరు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. రాజును హతం చేశారు, చంపేశారు వాళ్ళు. మేము ముందు ఏ రాజ్యం నిలబడలేదు, ఎంతకన్నా చాలా చూసాం, మేము చాలా విన్నాం, మీ గురించి మేము చాలా విన్నాము. మీ ముందు మీ వెనుక కావచ్చు ఏ రాజ్యము అసలు నిలబడలేదు, మీ దేవుడు గొప్ప దేవుడు. అంటే మీ జాగ్రత్తగా ఆలోచించండి. గిబ్యోనీలకి ఏమర్థమైందంటారు, తర్వాత ఇశ్రాయేలు నమ్ముకున్నారా, ఆయన దేవుడు గొప్ప దేవుడు. ఇటు పక్క 6 రాజ్యాలు కనపడుతున్నాయి వాళ్ళకి, కానీ 6 రాజ్యాలు వాళ్ళు పట్టించుకోలేదు, 6 రాజ్యాలు వాళ్ళు చూడలేదు. వాళ్ళు చూసింది ఒకటే, నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, వాళ్ళ దేవుడు ఏదైనా చేయగలడు. అటు పక్క 6 రాజ్యాలు కావచ్చు, 60 కావచ్చు, ఎన్ని దేశాలు, ఒక దేశం మొత్తం ప్రపంచం మొత్తం ఒకవైపు ఉన్నా వీళ్ళ దేవుడు ఖచ్చితంగా వీళ్ళని గెలిపిస్తాడు, వీళ్ళ దేవుడు ఖచ్చితంగా వీళ్ళు సహాయం చేస్తాడు. నమ్మకం ఎవరిలో ఉంది, గిబ్యోనులో ఉంది. కానీ ఈ నమ్మకం ఎవరిలో లేదు, ఇశ్రాయేల్ జనాంగంలో లేదు. మనకి చెప్తాను ఈ మాట, ఈ నమ్మకం ఎవరిలో లేదు, ఇశ్రాయేల్ జనాంగంలో లేదు. ఎందుకంటే అదే ఎరుకపట్టిన కొంతమంది వెళ్ళినప్పుడు, అంతలో చరిత్ర జాతర కల్పించినప్పుడు కొంతమంది అంటారు, అయ్యా ఇవాళ చుట్టూ బాధపడతారు, ఎక్కడ దాకా ఎందుకు, ఎక్కడ దాకొద్దు. మన సౌలు గారు చెప్తే మనం చదువుకుంటుంది. సౌలు గారు ఫిలిస్తీన్కి వచ్చినప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరు ఉడికిపోతారు. ఎవరిని దేన్ని చూసి, వాళ్ళ ఆకారాన్ని చూసి, ఎవరి ఆకారం చూసి, చిన్న తెలియని ఫిలిస్తీన్లను చూసి, వాళ్ళ ఆకారం చూసి, ఆ రాజుగారికి సౌలు గారు కావచ్చు, అక్కడ సైన్యం కావచ్చు, అంతా ఉనికిపోతుంది. వాళ్ళ ఆకారం చూడగలిగారు ఎవరు, ఇశ్రాయేలు. కానీ ఇశ్రాయేలు వెనుక దేవుని చూడగలిగారు ఎవరు, గిబ్యోనీయులు. ఇప్పుడు చెప్పండి ఎవరు గొప్పవాళ్ళు, గిబ్యోనీయులే. వాళ్ళు ఎవరిని చూస్తున్నారు, వాళ్ళు నమ్ముకున్న దేవుని చూస్తున్నారు. నేటి సమాజం ఒకసారి ఆలోచిద్దాం, మనం ఒకసారి ఈ వచనం మన జీవితంలో ఆలోచిద్దాం, ఒక్కసారి ఆలోచిద్దాం, ఆలోచించడం ముందుకు. నేటి సమయంలో మనం ఎవరిని చూస్తున్నాం, బైబిల్ తగలబెట్టే వాళ్ళు ఒకరు, సువార్త వెళ్తే వాళ్ళు మనల్ని అడ్డగించే వాళ్ళు ఒకరు, మనం చంపేస్తారని భయం మనలో ఉంటుంది, మన సువార్త వెంటనే ఆపేస్తాం. ఆ ఆలోచన ఎవరైనా ఉన్నారేమో జాగ్రత్తగా ఆలోచించండి. నీ వెనకాల ఉన్న దేవుడు చిన్నవాడు కాదయ్యా, నువ్వు నమ్ముకున్న తండ్రి చిన్నవాడు కాదు, అని చేతగానే వాడు అంతకన్నా కాదు.
అని అనుకుంటే ఏదైనా చేయగలడు, ఇక ఆయన సహాయం చేయగలడు అనే మాట మన మనసులో పెట్టుకోవాలి. చదవగలుగుతాం. ఒక భయపడాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకు? మన రాజులం, మనం పరిశుద్ధులం, మన దేవునికి సేవకులం, మనం దాసులం, క్రీస్తు దాసులం. మన ఖచ్చితంగా కాపాడుతాడు ఆయన చిత్తంలో మన ఖచ్చితంగా కాపాడుతాడు. ఒకప్పుడు వాళ్ళకు ఉన్న నమ్మకం మనకు లేదు కదా, ఒకప్పుడు వాళ్ళకున్న విశ్వాసం మనకి లేదు కదా. శద్రకు, మెషకు, అబేద్నెగో మనకు బాగా తెలుసు. దేవుడు కాపాడినా కాపాడకపోయినా ఆయన దేవుడే. ఏదో విగ్రహం పెట్టావు దానికి మేము మోకాలు వంచాం, దానికి తల వంచాము, దానికి వాళ్ళకున్న ధైర్యంగా మనకి నేటి సమాజం మనకి లేకపోయింది కదా. ఇబ్బంది చూడండి, ఒకసారి వాళ్ళ జీవితం చూడండి. మీరు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, మీ గురించి మీ దేవుడు వచ్చి మేము చాలా విన్నాము, మీ దాసులు అయిపోతే మమ్మల్ని రక్షించండి అంటే దేవుడు వరకు చెప్తారు. సరే, వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, ఒక డీలింగ్ వస్తుంది. ఆ వచ్చే మనకి ఎక్కడ కనపడుతుంది అంటే అదే యెహోషువ గ్రంథంలో 9వ అధ్యాయము 15వ వచనంలో కనపడుతుంది. చూడండి ఒకసారి 15వ వచనం. యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను, మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి. అయితే వారితో చాలు జాగ్రత్తగా ఆలోచించండి. వచ్చే వారికి సమాధాన పడి వారికి బ్రతకనిచ్చుటకు వారికి నిబంధన చేశారు. ఇప్పుడు నిబంధన యెహోషువ వారు మాత్రం చేసినట్టు అనుకోవద్దు. ఎందుకు? యెహోషువ దేవునికి ప్రతినిధి అని మాత్రం మనం తెలుసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు డీలింగ్ ఎవరితో మాట్లాడుకున్నట్టు, ఇప్పుడు డీలింగ్ ఎవరితో కుదిరినట్టు? వాళ్ళకి దేవునితో కుదిరినట్టు, దేవుడి పట్ల వాళ్ళకి డీలింగ్ కుదిరినట్టు. మామూలుగా అయితే 6 రాజ్యాలతో పాటు, అయితే 6 దేశాలతో పాటు, అయితే 6 రాజ్యాలతో పాటు ఎవరు నాశనం అయిపోవాలి? ఈ గిబ్బోను నాశనం అయిపోవాలి. కానీ వీళ్ళు కపటోపాయంతో ఏం చేశారు? వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు దాసులు అంటే ఖచ్చితంగా మాట ఇస్తే తప్పరు, వీళ్ళు నమ్మిన దేవుడు ఖచ్చితంగా మాట ఇస్తే తప్పని ఒకే ఒక నమ్మకంతో, ఒకే ఒక విశ్వాసంతో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేసిన తప్పైనా, వాళ్ళు వచ్చిన విధానం తప్పైనా ఒక మాట తీసుకుంటారు. ఇశ్రాయేలు ఇంకా మీ మీద యుద్ధము చేయరు, మిమ్మల్ని హతము చెయ్యరు. ఒక ధైర్యం వచ్చేసిందండి. వాళ్ళు చాలా సంతోషంగా వెనక్కి వెళ్ళిపోతారు. అయితే 3 రోజుల తర్వాత యెహోషువ వారికి నిజం తెలుస్తుంది. ఏంటి ఆ నిజం అంటే, వచ్చింది ఎక్కడి నుంచో రాలేదు, వీళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళే. ఇక ఎవరైతే మన 6 దేశం మన పైన, లేకపోతే 6 రాజ్యం మన పైన యుద్ధం ప్రకటించారు. మన చుట్టూ ఉన్న రాజ్యాలు వీళ్ళు ఒక రాజ్యము తెలుసుకొని చాలా కోపంతో ముందుకు వెళ్తారు. మీరు ఎందుకు ఇలా చేశారు, మీరు ఎందుకు మమ్మల్ని మోసపరిచారంటే వాళ్ళు చెప్పేది ఒకటే, అయ్యా మేము మీకు భయపడ్డాము, ఇప్పుడు మమ్మల్ని చంపేస్తారని భయపడ్డాము. కాకపోతే మేము చేసిన తప్పే. కాకపోతే మీరు 9వ అధ్యాయం మొత్తం చదవని మీకు చెప్పిన మీకు బాగా అర్థం అవుతుంది. తర్వాత మేము మీకు చేసిన తప్పే, కాకపోతే మేము మీకు భయపడ్డాము, మీ దేవుడు మమ్మల్ని చంపేస్తారని భయపడ్డాం. అయితే మీరు చేసిన తప్పే, కానీ మీరు చేసిన దాన్ని బట్టి మాకు తీర్పు తీర్చండి. మీరు ఏ తీర్పు తీర్చాలి, మీకు మాకు ఏ శిక్ష విధించినా మేము ఒప్పుకుంటాము అని పదం వాళ్ళు వాడతారండి. అందుకు దేవుడు ఒక మాట చెప్తారు, మిమ్మల్ని మేము హతము చేయము, కానీ ఒక దేవాలయం దగ్గర కావచ్చు, అది బలిపీఠం దగ్గర కావచ్చు, అక్కడ కట్టెలు కొట్టడానికి, నీళ్లు తోడటానికి వీళ్ళు మాత్రం మాకు దాసులుగా ఉండాలి. ఒకసారి ఆ వచనం చూసుకున్నాం మనం. అదే యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. అందుకు వారు యెహోషువను చూచి, ఈ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపచేయనట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించునని మీ దాసులకు రూఢిగా తెలుపబడిన కనుక మేము మీ ప్రాణముల విషయంలో మీ వలన మిక్కిలి భయపడి ఇలాగ చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇంకో పదం జాగ్రత్తగా ఆలోచించండి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మా ప్రాణాలు మేము కాపాడుకోవడానికి మేము ఇలా చేస్తాము అలా అని ఇక్కడ ఒక వ్యక్తిని వాళ్ళు అడ్రస్ చేస్తున్నారు. ఒక వ్యక్తి వాళ్ళు మనకి వాళ్ళకి మాత్రమే మనకు కూడా చూస్తుంది. ఎవరు ఆ వ్యక్తి అంటే మోషే గారి గురించి అడ్రస్ చేస్తారు. అంటే ఈ గిబ్బోనుకి ఏం తెలుసు అంటే చరిత్ర తెలిసి వీళ్ళకి, ఇశ్రాయేలు చరిత్ర మొత్తం వీళ్ళకి తెలుసు. ఎవరిని గుర్తు చేసుకుంటే ఇశ్రాయేల్ గుర్తు చేసుకుంటున్నారు, మోషే గారిని గుర్తు చేసుకుంటున్నారు. మోషే గారికి దేవుడు ఒక మాట ఇచ్చాడంట, ఏమని?
పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఎవరు తీసుకెళ్తాను? ఇశ్రాయేలుని తీసుకువెళ్తారు. ఈ మాట ఎవరికి ఇచ్చారు? ఈ మాట ఎవరికి చెప్తారు? దేవుడు మోసే గారికి చెప్తారు. ఈ మాట ఎవరు గుర్తు పెట్టుకున్నారా అంటే గిబ్బెలను గుర్తు పెట్టుకున్నారు. మీకు దేవుడు ఖచ్చితంగా మాట ఇస్తే నెరవేరుస్తారయ్యా, మీ దేవుడు మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తారు. అది ఎంత కష్టమైన కావచ్చు, లేకపోతే మీకు ఎన్ని ఇబ్బందులైనా కావచ్చు, ఖచ్చితంగా మాట ఇస్తే మీకు సాయం చేస్తాడు అనే నమ్మకం, అంత విశ్వాసం ఎవరిలో ఉంది? గిబ్బెనీలో ఉంది. ఆ విశ్వాసం ఎవరిలో లేదు? ఇశ్రాయేలు జనాంగంలో లేదు. ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకు ఈ మాట చెప్పానంటే, అలా మా అడవిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యా మాకు తింటే మోసం లేదు, అది మేము ఐగిప్తులో ఉన్నప్పుడు ఉల్లిపాయలు ఉన్నాయి, కీర దోశలు ఉన్నాయి, అవి ఉన్నాయి, మాంసం ఉన్నాయి, ఇక్కడైతే మాకు ఏమీ లేదు, ఏం పెట్టట్లేదు అని చెప్పి మోసే గారి మీద సనుగుతారు అని విసిగిస్తారండి. పాలు దేవుడు ప్రారంభించే దేవుడు ఒక మాట ఇచ్చాడు మనకి, ఒక దేశానికి తీసుకువెళ్తాడు, ఖచ్చితంగా దేవుడు తీసుకెళ్ళి ఆ దేశం కోసం ఎదురు చూడలేదు వాళ్ళు, ఆ దేశం కోసం ఎదురు చూడలేదు వాళ్ళు ఎంతసేపు కడుపు కోసం ఎదురు చూసుకున్నారు. కానీ ఆ మాట ఇచ్చిన సంగతి ఎవరు గుర్తు పెట్టుకున్నారు? గిబ్బెనీలు గుర్తు పెట్టుకున్నారు. ఆ మాట ఎవరికి గుర్తుంది? గిబ్బెనీలకు గుర్తుంది. వాళ్ళు చేసిన తప్పే, వాళ్ళు ఒప్పుకుంటుంది, వాళ్ళు ఒప్పుకుంటుంది, అదే కదా మేము చేసిన తప్పేనా, మా ప్రాణాలను కాపాడుకోవడానికి మేము ఇలా చేశాము. కాబట్టి మమ్మల్ని క్షమించు. మీరు ఏ శిక్ష మేము రెడీగానే ఉన్నాము అని ఒప్పుకుంటూ వాళ్ళు చెప్పిన మాట. ఒకసారి యెహోషువ గారు ఏమన్నా ఒకసారి ఆలోచించుకున్నాం. అదే యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనం. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం 27వ. అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకుని చోటున నుండి బలి కొరకును బలిపీఠము కొరకును మరొక వారుగాను చేదు వారుగాను యెహోషువ ఆ దినమందరూ వారిని నియమించును. నేటి వరకు వారు ఆ పని చేయవారే ఉన్నారు. సరే, జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ ఆ సమాజం కొరకు యెహోషువ ఏర్పరచుకున్న చోటు నుండి బలిపీఠము కొరటకు కట్టెలు కొట్టడానికి ఇంకేంట, మళ్ళీ ఏంటంటే నీళ్లు చదవడానికంట. అంటే బలిపీఠం చేయడానికి కానివ్వండి, ఆ నీళ్లు ఇప్పుడు ఎవరు తోడాలి, ఆ కట్టెలు ఇప్పుడు ఎవరు కొట్టాలి? ఈ గిబ్బెనీయులు కొట్టాలి. మహాభాగ్యం అన్నది, మహాభాగ్యం. ఎందుకు చెప్పంటే ఏమంట, దేవుని కోసం పని చేయటం ఉండదు, ఊరకనే చిన్న పని కాదు. ఇశ్రాయేలు 12 మంది ఉన్నారు కదా, అయితే 12 మంది జాతులు కావచ్చు, అయితే 12 వర్గాలు కావచ్చు ఉన్నారు కదా, వాళ్ళకి ఎవరికి లేదు. మళ్ళీ గిబ్బెనీయులకి ఇచ్చారు దేవుని పని. వాళ్ళు ఏం చేయాలంట? నీళ్లు తోడాలి అంట, అలానే కట్టెలు కొట్టాలంట. ఒక నిబంధన వచ్చింది. అయితే ఇశ్రాయేలు 12 జనంగా ఒక్కొక్క పని ఉంది కానివ్వండి, ఆ పనితో పాటు వీళ్ళని చేర్చారు దేవుడు. అంటే 13 అనగా అనుమాకాన్ని, మళ్ళీ 13 కాదు. వాళ్ళ గొప్పతనం వాళ్ళదే, వీళ్ళ గొప్పతనం వీళ్ళ తగ్గింపు వీళ్ళదే. ఇశ్రాయేలు జనాంగం గొప్పతనం వాళ్ళదే. కాబట్టి వాళ్ళకి దాచుగా నియమించారంట దేవుడు. ఏం చేయాలంటే నీళ్లు తోడాలి ప్లస్ కట్టెలు కొట్టాలి. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ ప్రాణాలను వాళ్ళు నిలబెట్టుకున్నారు. దేని వల్ల ఇశ్రాయేలు దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకోవటం వల్ల, ఇశ్రాయేలు దేవుడు దానికి ఏదైనా సాధ్యమే అని తెలుసుకోవటం వల్ల. ఇది తెలియక ఆ 6 జాతుల మంది, లేకపోతే 6 జనాంగాను, లేకపోతే 6 దేశాలు కావచ్చు, వాళ్ళు చేశారు ఇశ్రాయేలు మీదకి యుద్ధంకై వస్తారు. అయితే వాళ్ళకి ఒక విషయం తెలుస్తుంది, మన ఇశ్రాయేలు మాత్రం యుద్ధం చేయడం అనుకున్నాము, కాకపోతే ఈ ఇశ్రాయేల్ పక్కన గిబ్బెనీలుగా వెళ్ళిపోయారా. ఇప్పుడు ఇశ్రాయేల్కి ఎవరు సాయం చేస్తున్నారంటే, వాళ్ళ దాసులు ఎవరు మారిపోయారంటే గిబ్బెనీలు మారిపోయారు. కాబట్టి ఫస్ట్ మనం ఎవరిని అటాక్ చేయాలి? గిబ్బెనీలను అటాక్ చేయాలి. ఫస్ట్ మన యుద్ధం వారితో చేయాలని చెప్పి గిబ్బెనీల మీద వాళ్ళు యుద్ధానికి వస్తారండి. అయితే అంటే ఆల్రెడీ మాట ఇచ్చారు, అదేమని, మీరు యుద్ధము చేయమా, మీరు మా దాసులు. దాసులు కాపాడుతున్న ఎవరి బాధ్యత? యజమాని బాధ్యత, ఇశ్రాయేల్ బాధ్యత. ఒకసారి అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, గిబ్బెనీలకు యుద్ధం వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ఏం చేస్తారు? ఈ గిబ్బెనీలకు సహాయం చేస్తారు. ఒకసారి ఆ వచనం చూసి ముగించుకున్నాం మనం. అదే యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయము 6వ వచనం. అదే యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయం 6వ వచనం. గిబియోనీయులు మన్యములలో నివసించి అమోరీల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు కనుక ఈ దాసులను. గిబ్బెనీయులు చెప్తున్నారు ఇక్కడ, గిబ్బెనీయులు పక్కన వచ్చిన చూడండి ఒకసారి. గిబ్బెనీయులు ఇలా చెప్తున్నారు,
మనసులో నివసించి అమ్మోని రాజులందు కూడి మా మీదకి కత్తి వచ్చినప్పుడు మా మీదకి వచ్చినప్పుడు మాకు సహాయం చేయుటకు మమ్మల్ని రక్షించుటకు గిలాదులో దిగి ఉన్న పాలెంలో యెహోషువ వరకు వర్తమానం పంపగా. అంటే జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు అమ్మవారు ఎవరి మీద పడ్డారు? గిబ్యోను మీద పడ్డారు. పడిన ఈ సమాచారాన్ని ఎవరికి చెప్తున్నారు? గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనం. గిబ్యోనీయులు అన్యములో నివసించి అమ్మోరి రాజుల యొద్దకు కూడి మా మీద కత్తెత్తి వచ్చి ఉన్నారు గనక నీ దాసులను చెయ్యి విడవక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయం చేయమని మమ్మల్ని రక్షింపమని గిలాదులో దిగి ఉన్న పాలెంలో నివసిస్తున్న యెహోషువ వర్తమానంకు పంపగా. జాగ్రత్తగా ఆలోచించాలి. యెహోషువ వారు ఎక్కడ ఉన్నారు? గిలాదులో ఉన్నారు. ఇప్పుడు గిబ్యోను మీద ఎవరు పడ్డారా అంటే అమ్మోరీలు పడ్డారు. వర్తమానం ఎవరికి వెళ్తుంది? యెహోషువ వారికి వెళ్తుంది. ఏమని? అయ్యా మేము మీకు దాసులుగా ఉన్నాం కదా, ఒక యజమాని ఎలా తన దాసులను కాపాడతారు, అది మమ్మల్ని కాపాడి మమ్మల్ని రక్షించండి అని చెప్పి వారికి వర్తమానం పంపించారంట. యెహోషువ వారికి వర్తమానం పంపించారు. అయితే యెహోషువ వారు ఏం చేస్తారంటే తన ఇశ్రాయేలులో అక్కడ ఉన్న జనాంగంలో మంచి వ్యక్తులు తీసుకొని యుద్ధానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు యెహోషువకు ప్రార్థన చేసినప్పుడు అక్కడ మన తండ్రి ఏమంటాడంటే, యెహోషువ నువ్వు వెళ్ళి యుద్ధం చేయి, నేను నిన్ను గెలిపిస్తాను అని చెప్తాడు. వాళ్ళని యెహోషువ వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని హతము చేసి వాళ్ళని గెలుస్తారు. అది మీకు 9, 10 వచనాలు కనపడుతుంది. రాసుకుంటే అదే 10వ అధ్యాయం 9, 10 వచనాలు కనపడుతుంది. యెహోషువ గారికి చెప్పింది ఎవరు? మన తండ్రి దేవుడు. నువ్వు వెళ్ళి ఏం చేయి? యుద్ధం చేయి, నేను నిన్ను గెలిపిస్తాను. దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు నడిచి ఉంటే గనక, దేవుడికి వ్యతిరేకంగా జిల్లాలు లేకపోతే దిగ్గులు ఉంటే గనక దేవుడు వాళ్ళకి సాయం చేస్తారా? చేసేవాడు కాదు కదా. వాళ్ళకి సాయం చేశారు అంటే వాళ్ళు చేసింది మంచి పని. వాళ్ళు ఏం తెలుసుకున్నారు? నిజమైన దేవుడు, ఇశ్రాయేలు దేవుడు నిజమైన దేవుడు అని అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా ఆ మాట నెరవేరుస్తారు. ఈ విశ్వాసం ఎవరికి లేదండి? ఇశ్రాయేలుకి లేదు. అందుకని సేపటికి ఆకలి అనుకుంటా ఉంటారు. గిబ్యోనుకి చరిత్ర అంతా తెలుసు, ఇశ్రాయేల్ చరిత్ర అంతా తెలుసు. వాళ్ళకి మోసే గారి గురించి కూడా తెలుసు. వాళ్ళ మోసే గారి గురించి తెలుసు. ఇంకా బాగా జాగ్రత్తగా మీకు అలా డిఫరెన్స్ చూపించాను మీకు. వాళ్ళకి ఎక్కడి నుంచి తెలిసాయంటే వాళ్ళ ఈజిప్ట్ గురించి కూడా తెలుసు. వాళ్ళకి ఈజిప్ట్ గురించి కూడా, వాళ్ళకి ఐగుప్తు గురించి చరిత్ర కూడా తెలుసు. వాళ్ళకి ఐగుప్తు చరిత్ర తెలుసు, మోసే గారి చరిత్ర తెలుసు, నేటి కాలం ఆ కాలంలో ఉన్న యెహోషువ చరిత్ర కూడా తెలుసు. అంటే వాళ్ళు ఎవరిని ఫాలో అవుతూ వస్తున్నారంటే ఇశ్రాయేలు దేవుడిని ఫాలో అవుతూ వస్తున్నారు. వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది, వాళ్ళు రక్షించుకోవడం, వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది, వాళ్ళు రక్షించుకున్నారు. ఈ చరిత్ర అంతా ఎవరికి తెలియలేదు? సౌలు గారికి తెలియలేదు. ఈ చరిత్ర అంతా ఎవరికి తెలియలేదు? సౌలు గారికి తెలియలేదు. అందుకే ఏం చేశారు? గిబ్యోనీయుల మీద యుద్ధానికి వీళ్ళు వాళ్ళని నాశనం చేశాడు. అది ఎవరికి నచ్చలేదు? తండ్రికి నచ్చలేదు. మళ్ళీ చెప్తున్నాను అనమాట. గిబ్యోనీయులు ఎలా ఉన్నారంటే ఇశ్రాయేలుకి సేవ చేయటానికి, లేకపోతే దేవుని మందిరంలో సేవ చేయటానికి, అక్కడ కట్టెలు కొట్టడానికి, బలిపీఠం దగ్గర కట్టెలు కొట్టడానికి, నీళ్లు తోయటానికి, లేకపోతే నీళ్లు తోడటానికి వాళ్ళకి నియమించారు. వాళ్ళని దాసులుగా నియమించారు. దాసులుగా ఆ పదం పదే మనకు కనపడతా ఉంటుంది. 9 వచ్చినాలు దాసులుగా నియమించారు. దాసులుగా నియమించిన వాళ్ళు మన యజమాని ఏం చేయాలి? సంరక్షించాలి. కానీ ఈ సౌలు గారు ఏం చేశారు? వాళ్ళని హతము చేశారు. అదే సౌలు గారు చేసిన 4వ తప్పు. మళ్ళీ చెప్తారు, సౌలు గారు చేసిన 4వ తప్పు అదే. ఎందుకు ఈ తప్పు చేశారంటే మీకు ఆ డిఫరెన్స్ చూపించాం. ఎవరైతే రాజుగా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా చరిత్ర తెలియాలి, ఖచ్చితంగా ధర్మశాస్త్రం కూడా తెలియాలి. చరిత్ర తెలియాలి ప్లస్ ధర్మశాస్త్రం కూడా తెలియాలి. 2 వేరు. మళ్ళీ ఒకప్పుడు మన పూర్వీకులు ఎలా బ్రతికారు, వాళ్ళకి ఏ కాలంలో ఎవరికి ఏ మాట ఇవ్వబడింది అని అది కూడా తెలియాలని ధర్మశాస్త్రం కూడా తెలియాలి. ఇది ఎవరికి తెలియలేదు? సౌలు గారికి తెలియలేదు. అందుకే యుద్ధం చేసి ఇప్పుడు ఇబ్బంది ఎవరి మీదకి వచ్చింది? ఇశ్రాయేలు మీదకి వచ్చింది. సౌలు గారు చేసిన అతి పెద్ద తప్పు. ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం కూడా ఉంది. దేవుడు మాట ఇస్తే గనక ఆ మాట తప్పడు. ఆయనకి అన్ని జ్ఞాపకమే, మంచి చేసిన జ్ఞాపకమే,
చెడు చేసిన జ్ఞాపకమే. గిబ్బీలను దాసుగా నియమించాను, వాళ్ళ హతం చేత చేశారు, చూడని చెప్పి వదిలేదు, ఇష్టాన్ని శిక్షించుకుని వదిలిపెట్టలేదు. ఆయన ముందు అందరికి న్యాయం ఒకేలా తీరుస్తాడు దేవుడు, నిజమైన దేవుడు, న్యాయాధిపతి. ఆయన పరలోకానికి భూలో కానీ న్యాయాధిపతి. ఆయన దగ్గర అందరికి న్యాయం ఒకేలా దొరుకుతుంది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. ఈ దేవుని దగ్గర ఒక చిన్న ఎగ్జాంపుల్ దొరుకుతుంది మనకి. అలానే అమాలేకుని కాళ్ళు చెప్తాను, వాళ్ళు ఇస్రాయల్ కదిలించాడు, వాళ్ళకి తగిన శిక్ష విధించాడు. అలానే ఇస్రాయల్ ఇక్కడ మాట తప్పాడు, ఇస్రాయల్కి ఇక్కడ గడు శిక్ష విధించాడు. అందరికి ఒకవేళ న్యాయం, ఆయనకి అన్ని జ్ఞాపకం. ఎవరైతే రాజులుగా ఉంటారో ఆ కాలంలో ఎవరైతే రాజులుగా ఉంటారో వాళ్ళు కూడా అన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, చరిత్ర జ్ఞాపకం ఉంచుకోవాలి, ప్రతి జ్ఞాపకం పెట్టుకోవాలి. అలానే ఒక్కసారి మేము అసలు మీరు రాజుల చేతి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనం నేటి సమాజంలో మనం రాజు ఇవ్వబడ్డాం కాబట్టి మనం కూడా తెలుసుకోవాలని చెప్పుకున్నాం. అంటే నేటి సమాజంలో ఎవరైతే మన దేవుడు నమ్ముకుంటామో, ఎదుటి వాడిని నమ్ముకుంటాం, వాటిని తీసుకుంటాం, మనకేం తెలియాలి? మనకి బైబిల్ పట్ల ఒక పట్టు ఉండాలి. ఎవరు వచ్చి ఒక వాక్యం చెప్పగానే అరే ఆ మనిషి జారిపోయి లేకపోతే మనిషి బలహీన పడిపోయే స్థితిలో మనం ఉండకూడదు. మనం గట్టిగా ఉండాలి, దేవుడి పట్ల ఆనుకొని ఉండాలి. మనకి చరిత్ర తెలియాలి. ఒక చరిత్రంగా వచ్చి అడిగినా, సైంటిఫికల్ గా వచ్చి అడిగినా, లేకపోతే ఆచరణ లేకపోతే దేవుడి పరంగా అడిగినా మనం చూపించేలా ఉండాలి. అంతేగాని మన విశ్వాసంతో అంటే భయపడేది బలహీన పడేలా ఉండకూడదు. మనం ఒక విశ్వాసం మనం బలపరిచేలా ఉండాలి. ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఆ నిర్ణయం కరెక్టా కాదని ఆలోచించుకోవాలి. మనం బైబిల్ ప్రకారంగా ఆ నిర్ణయం ఒక కరెక్టా కాదని ఆలోచించుకోవాలి. మనకి చరిత్ర తెలియాలి, మనకు కూడా చరిత్ర తెలియాలి. ఎప్పుడైతే మనకు చరిత్ర తెలియదో, ఎప్పుడైతే మన బైబిల్ మనం సరిగ్గా జ్ఞానించామో, మనం చేసిన నిర్ణయాలు అన్నీ తప్పైపోతాయి. ఆ పని నువ్వు కాదు, ఇంకా వేరే వాళ్ళు చేస్తారేమో. ఆ సువార్త నువ్వు కాదు, ఇంకా వేరే వాళ్ళు చెప్తారని సువార్త నేను తీసేస్తాడేమో, ఇంకా ఆ పనిలో నుంచి వేరే వాళ్ళు పనిగా పెట్టుకుంటాడేమో. ఆలోచించండి ఒకసారి. మీ జీవితంలో మీరు నిర్ణయాలు దేని బట్టి తీసుకుంటున్నారు? నేను వాక్యాన్ని బట్ట, చరిత్రను చదువు కన్నా, బైబిల్ చదువు కన్నా, బైబిల్ ప్రకారంగా మీరు చెప్తున్నారు, బైబిల్ ప్రకారంగా మీరు నడుస్తున్నారా అని ఆలోచించుకొని ఒకసారి. నడుచుకోకపోతే గనక దేవుని ఈరోజు మోకాలు ఉండి మన ప్రార్థన, తండ్రి నా దగ్గర తప్పు జరిగిందయ్యా, ఈరోజు నాకు తప్పు జరిగింది, ఇది తెలుసుకున్నాను నేనని చెప్పి ప్రార్థన చేసి ఆ తప్పును తగిన ఫలితాన్ని అనుభవిస్తాం. అలానే మన రాజ్యం ఎప్పటికీ పరలోక రాజ్యం మనకు చేరాలి అంటే మనకు ఖచ్చితంగా చరిత్ర తెలియాలి. అలానే దేవుని మాట తెలియాలి, బైబిల్ పట్ల ఒక మంచి అవగాహన రావాలి. అప్పుడే మనకు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు వస్తాయి. అలా రాకపోతే గనక ఖచ్చితంగా మనం ఏదో ఒక రోజు త్యాగంకు వెళ్ళిపోతాం. కాబట్టి ఈ చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నామండి. పరలోక మన తండ్రి, ప్రేమమైన పరమేశ్వరం తండ్రి, నేను సమాజంలో రాజుకు పిలవబడ్డామంటే ఆ రాజ్యంలో అయితే మీ రాజ్యం అయితే అన్ని జనులు అయితే ఉన్నారు, వాళ్ళకి మేము తీర్పు తీర్చారండి. అన్ని ఎవరైతే ఉన్నారో తండ్రి, వాళ్ళకి మేము పద్ధతిగా నడవాలంటే ఖచ్చితంగా మేము మాకు ఒక న్యాయం తెలియాలి, మాకు చరిత్ర తెలియాలి, దేవుని వాక్కు తెలియాలని తెలుసుకున్నాము తండ్రి. విన్న మాటలు విని వదిలిపెట్టుకున్నా మా జీవితం చూపించడానికి మన మంచి గుర్తింపు ఇచ్చేయండి తండ్రి. అలాగే ఈ కార్యక్రమం నిశ్శబ్దం జరగడానికి ఎంతమంది కష్టం ఉంటుంది, కష్టం గుర్తు చేసుకుంటానికి, వాళ్ళ కుటుంబాన్ని గుర్తు చేసుకోవాలి, వాళ్ళ విశ్వాస జీవితం మరి మెట్టుకు తీసుకోవాలని తండ్రి. అలానే మా అందరి ముందు నడిపించడానికి అందరం గుర్తు చేసుకోండి, వాళ్ళ కుటుంబాన్ని గుర్తు చేసుకోండి, వాళ్ళ విశ్వాస స్థాయిని మరొక మెట్టుకు తీసుకెళ్ళడానికి వాళ్ళందరూ మంచి జ్ఞానం దయచేయండి తండ్రి. విన్న మాటలు విని వదిలిపెట్టకుండా మా జీవితం చూపించడానికి మా అందరికి మంచి బతుకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన చేస్తున్నామని అడిగి పెడుతున్నాను కన్నా తండ్రి. ఆమె దేవుని ప్రేమ, నేను కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఉన్న మనందరికీ సదా తోడైంది. పరలోకపు తండ్రి కొరకు ఫలింప చేయను గాక.